హాయ్, సే హాయ్. హలో, హాయ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఇవాళ అశ్వత్థామ టెంపుల్ ఉంది. సో హిందూ టెంపుల్ అది. ఇక్కడ నుంచి మా ప్లేస్ నుంచి 1 hour 40 minutes పడుతుంది అన్నమాట డ్రైవ్. న్యూ ఇప్పుడు స్టార్ట్ జెర్సీలో అవుతున్నాం. ఉన్నాము. అది వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ సెకండ్ టెంపుల్. సెకండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ అన్నమాట అది. కానీ ఏ దేవులు ఉంటారో తెలియదు, మాకు వెళ్ళి తెలుసుకోవాలి. అదే రాధాకృష్ణ టెంపుల్ లాగా శివ అండ్ పార్వతి టెంపుల్ ఒకటి ఉంటుంది. గుజరాతీస్ అన్నారు, గుజరాతీస్ బిల్డ్ చేసిన టెంపుల్ అంట ఇది. ఎవరు స్వామీజీ? మహారాజ్ స్వామీజీ అని చెప్పేసి. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఫొటోస్ లో. ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్నాం కదా, ఒకసారి 7:30కి క్లోజ్ మాట. మాకు ఇప్పుడు 4:45 అవుతుంది. మేబీ ఒక 2 hours జర్నీ చూసుకున్నా. విల్ బి దేర్ అట్ అరౌండ్ 6 o'clock ఆ టైంకి ఉంటామన్నమాట. సో ఇంకా లైటింగ్ ఉంటుంది ఇక్కడ. 7:30, 8 o'clockకి సన్సెట్ ఉంటుంది. సో డే లైట్ కవర్ అవుతుంది, సన్సెట్ కూడా కవర్ అవుతుంది అని ఈ టైంలో మేము స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఓకే, లెట్స్ గో. In 1,000 feet, turn left onto Franklin Avenue. చాలా ఎండగా ఉంది కదా ఈరోజు. At the light, turn left onto Franklin Avenue. ఇప్పుడు ఈ గూగుల్ అమ్మ ఎలా చెప్తే అలాగే జాతకి వెళ్ళిపోవడమేనా? అట్లాగా ఒక ప్లేస్కి పట్టుకెళ్ళి తెలిసింది. ఒకటే ఒక ప్లేస్ పెడితే ఒక ప్లేస్ పట్టుకెళ్ళి తెలిసింది. అప్పటికి పడుకుందాం గూగుల్. ట్రావెలింగ్లో మనకి బాగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనం బుర్ర వాడాలి, గూగుల్ని వాడాలి, రెండు వాడాలి. ప్లేస్ ఇప్పుడు ఇది ఎప్పుడు వెళ్ళలేదు మనం కదా, మనకి ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా ప్రీవియస్ ముందు అంటే మ్యాప్స్ ఉండేవంట. మ్యాప్స్ చూసి ఫాలో అయ్యేవారంట గూగుల్ లేకముందు. అని అందరినీ అడిగి వెళ్ళడం. ఇక్కడ మనం ఎవరినైనా అడగాలన్నా ఎవడు చెప్పడు కదా, ఏమైనా చెప్పడం. ప్లస్ మనం ఎవరిని అడగగలం, ఎవరిని అడగలేము. పొరపాటున కార్ కూడా పక్కన ఆపడానికి అవ్వదు. For 1 mile. అదే మన దేశంలో అయితే ఇలా వెళ్తేనే చెప్పేస్తా చెయ్యితే ముందే చెప్పేస్తారు. చెయ్యితే చాలా దగ్గర కార్ దగ్గరికి వచ్చి మా చెప్పేస్తారు. ఇదంతా హిల్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది రాకవే అనే ప్లేస్లో ఉంటాం కదా, న్యూ జెర్సీ. రాకవే ఇదంతా హిల్ స్టేషన్ అన్నమాట. బాగా మాకైతే అరకు లేదంటే ఏంటది ఊటీ కొడైకెనాల్ వెళ్తున్నట్టు అనిపించింది కొంచెం. అప్పుడు దగ్గర 15 years బ్యాక్ వెళ్ళినప్పుడు ట్రీస్ కూడా ఇక్కడ చూసావా, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. టెక్సస్లో అంత పెద్దగా కనిపించవు కానీ ఇక్కడ ఎక్కువ ట్రీస్. ఇవాళ సన్నీగానే ఉంది, బాగా ప్రెషర్ అయితే ఎక్కువ ఉంది. యాక్చువల్లీ యూఎస్ని రెండు విధాలుగా చూసాము. ఒకటి బాగా సిటీ, అసలు న్యూయార్క్ అనేది అసలు నడడానికి పడుకోదంట కంట్రీ. అంటే అలా ఉంది ప్లేస్. నైట్ ఫుల్ నైట్ డేలా ఉంది, డే నైట్ లో In అలా 1,000 ఉంది. feet, turn చాలా right బాగుంది. onto Franklin Road. ఇక్కడ మన మళ్ళీ సేమ్ అలాగే చిన్న చిన్న పల్లెటూరులు ఎంత బాగున్నాయంటే అసలు ఎవరు కనిపించరు. ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపించింది. ఊరికి దూరంగా, పొల్యూషన్ దూరంగా అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ. Turn right onto Franklin సో Road. రెండు చూసాము. అమెరికా అలా చూసాము, ఇప్పుడు అమెరికా ఇలా కూడా చూస్తాము. ఇదైతే హిల్ స్టేషన్ చెప్పాలండి, అలా అనిపిస్తుంది. చూసారా, ఘాటీ లాగా, ఘాటీ డ్రైవింగ్ లాగా అనిపిస్తుంది. In half a mile, use any అక్షర్ధామ పార్కింగ్ వచ్చేసాము. పార్కింగ్ ఇది ఎంట్రన్స్. మన పార్కింగ్లోకి వెళ్ళమా మరి? స్ట్రైట్ చూపిస్తాం. 9 AM to 7:30 PM ఉంటుంది. అండ్ క్లోజ్డ్ ఆన్ ట్యూస్డేస్. నేను ట్యూస్డే యాక్చువల్గా వద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే క్లోజ్డ్ అని ఉంది. సో ఇవాళ వెన్స్డే. సో 5:20కి వచ్చాము అక్కడికి. 7:30, 2 hours ఉందా మనకి. ఇది ఎంత ఎకర్స్లో ఉందన్నారు? 173 ఎకర్స్లో. 173 కాదు, చూసి
ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి సాధారణంగా వస్తున్నారు ఇక్కడికి. అసలు ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా బాగా వస్తున్నారు. బాహుబలి సెట్టింగ్ కన్నా అదిరిపోద్దంట. చూడాలి అసలు ఈ కాలంలో ఇంత ఆర్కిటెక్చర్ చేయడం గ్రేట్ కదా. అసలు చాలా కంట్రీస్ నుంచి చాలా తెప్పించారంట ఇక్కడికి. చదవండి. సో ఇది లార్జెస్ట్ హిందూ మందిర్ అన్నమాట. ఇది యునైటెడ్ స్టేట్స్ అండ్ సెకండ్ లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద వరల్డ్. ఎందుకంటే 213 feet అంట, 65 meters above ground. Mainly it's in New Jersey, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎంట్రన్స్ ఇది ఇలాగ వస్తుంది. దీన్ని బిఏపిఎస్ స్వామినారాయణ అక్షరధామ అని కూడా అంటారు. హిందూ టెంపుల్ అన్నమాట ఇది. సో మెయిన్గా డివిటీ ఏంటంటే స్వామినారాయణ, రాధాకృష్ణ, రామ, సీత, శివ, పార్వతి మెయిన్గా. ఇది టోటల్ 183 acres ఉంది. 74 హెక్టా అక్షరధామ క్యాంపస్ అన్నమాట ఇది. మెయిన్ క్యాంపస్, మెయిన్ అక్షరధామ మందిర్ ఉంటుంది. స్మాల్ ట్రెడిషనల్ టెంపుల్స్ ఉంటాయి దీంట్లో. ఇదేంటంటే అక్టోబర్ నీలకంఠ ప్లాజా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్గా ఇది ఎప్పుడు కట్టారంటే October 8th, 2023లో ఫస్ట్ స్పిరిచువల్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందన్నమాట. దిస్ గేట్ ఇస్ కాల్డ్ ద తోరణ్ గేట్. ఓకే, తోరణం లాగా. acres. చూడు బాహుబలిలో సెట్టింగ్ ఉంటుంది కదా, అలాగ ఉంది కదా. నాకైతే అసలు మనం ఏదో ప్లేస్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. యూఎస్లో ఉన్నట్లేదు. బాగుంది. ఇంకా చాలా కష్టపడ్డారంట. చాలా కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి కొన్ని ఆర్కిటెక్ట్ డిజైన్స్ అవి ఇక్కడ మళ్ళీ క్లబ్ చేసి వాటిని యాక్చువల్గా చాలా ప్లేసెస్ నుంచి తెప్పించారు ఈ స్కల్ప్చర్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి ఇలాగా ఒక ప్లేస్లో. నైట్ టైమ్ ఇదంతా బాగుంటుంది. ఇది ఒక సైడ్ ఇలాగా. సో మనం ఫొటోస్ కొన్ని తీసుకుందాం. యాక్చువల్లీ భక్తితో కన్నా ఈ ఆర్కిటెక్చర్ చూడడానికే వస్తున్నారు జనాలు. అసలు చెప్పాలంటే మేము అసలు యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటి ఇది యూఎస్లో ఉందా అని డౌట్ వచ్చింది. న్యూ జెర్సీ వస్తే మరి కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్. నిజంగా చూడాల్సిన ప్లేస్ లైఫ్ టైంలో. ఎందుకంటే ఈ కష్టానికి అయినా సరే మనం చూడాలి. ఆ డిజైనింగ్కి సరే అంతా మార్బల్ ఇది యాక్చువల్గా. గుజరాతీ స్వామీజీ అని విన్నాను, అది చూడాలి. ఇదంతా అవుట్ సైడ్. స్టోనే కదా. అది మటుకు మార్బుల్, అక్కడ మార్బుల్ వైట్. ఏదో బంగ్లాలోకి వెళ్తున్నట్టు కదా. ఇక్కడ నుంచి అసలు సెల్ఫీ స్టిక్స్ వద్దని చెప్పేశారు. కానీ ఇది తీయాలంటే సెల్ఫీ స్టిక్ కాదు కదా, డ్రోన్ కూడా పనిచేయదు. అంత బాగుంది అసలు. నిజంగా నా మెమరీ అయిపోద్దామో నేను అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ తీసేసరికి. ఇది మెయిన్ స్వామీజీ గారు.
Swami Maharaj, the fifth spiritual success of Bhagavan Swaminarayan, 1921 to 2016. Very nice here, like this. ఇది యాక్చువల్గా ఏరియా అక్షధామ ఇన్స్పైర్స్. ఇదంతా మొత్తం మ్యాప్ ఇలా ఉంటుంది, మొత్తం ప్లేస్ అంతా. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం, 2లో ఉన్నాం, 2 ఆర్ సంథింగ్. యా, ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇంకా దానికి వెళ్ళలేదు. సో పార్కింగ్ లాట్ నుంచి వచ్చాము. టొరంటోలో ఉంది, చికాగోలో ఉంది, హోస్టల్ హూస్టన్లో ఉంది, ఈ టొరంటోలో ఉంది, లాస్ ఏంజల్స్లో ఉంది. ఈ అశ్వత్థామ అశ్వత్థామ డిఫరెంట్ బ్రాంచెస్. ఇది వుడ్డేనా? యా, వుడ్. చూసారు ఎలా డిజైన్ చేశారు. కమ్. ఓరియంటేషన్ థియేటర్. సెల్ఫీ స్టిక్ ఎలా చేయలేదు, సో ఇలా దగ్గరగా తీసుకుంటున్నాం. ఆర్కిటెక్చర్ పడాలి, మేము పడాలంటే మాత్రం మరి భరించాలి, తప్పదు. బట్ చాలా బాగుంది, చూడాలి. కంపల్సరీగా ఒకసారి అయితే చూడాల్సిన ప్లేస్. అంటే ఆ స్కల్ప్చర్కి అసలు ఆర్కిటెక్చర్కి చాలా చాలా అవసరం అన్నమాట. ఇంకా మనం చెప్పలేము, అంత నీట్గా ఉంది. అంటే చిన్న వుడ్ వర్క్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది. అంతే చిన్న డిజైనింగ్ కూడా చేసి అసలు నీట్గా ఎక్కడికక్కడ. కళ్ళు చూసారా మీరు వీడియోలోనే, కళ్ళ లైటింగ్ ఎలా అనిపిస్తుందో అసలు. ఇక్కడ జస్ట్ మనకి ల్యాంటర్స్ లాంటివి పెట్టారు, అది అన్ని ఎలక్ట్రికల్, లైక్ నిజంగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే అదంతా ఎలక్ట్రికల్, ఇది ఊపుకున్నట్టు ఏదో దీపం గ్లాస్ ఇదంతా గ్లాసెస్. చిన్న అద్దాలు ఇలాగా. ఇప్పుడు మన రాజస్థానీ స్టైల్లోని మొత్తం అన్ని కల్చర్స్, మన ఇండియా కల్చర్ అంతా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇది క్లాత్ తోని సారీ క్లాత్ ఉంటుంది, ఫినిష్ అది. షూస్ పెట్టేసి ఎన్ని బ్లాగ్స్ తీసినా సరిపోదేమో ఈ వీడియోస్కి. నాకు తెలిసి ఒక 4-5 వీడియోస్ వచ్చేస్తాయేమో ఇది తీసి పెట్టడానికి.
ఎన్ని ఇయర్స్ పట్టిందంటో ఇది ఎంత కన్స్ట్రక్ట్ చేయడానికి? నాకైతే అదృష్టం కలిగించింది అనుకో. ఐ మీన్ ఇలాంటి చూడడానికి లైఫ్లో ఒకసారి అదృష్టం వచ్చిందని అనుకోవాలి నేనైతే. ఇది ఒక 8th వండర్ కింద చెప్పుకోవచ్చు. నిజమే, నిజంగా. లోపల ఆ వర్కర్స్కి మైండ్ బ్లోయింగ్. తాజ్ మహల్కి అనేవారుగా అప్పుడు కట్టారు అనేది ఎంతమంది వర్కర్స్ చేశారు. ఆ వర్కర్స్కి దండం పెట్టాలి యాక్చువల్గా వర్క్ అంతా. ఆ స్కల్చర్స్ అదంతా మరి మిషన్ మేడో తెలియదు, హ్యాండ్ మేడో తెలియదు కానీ బట్ చాలా బాగుంది. ఆ ప్లాన్ కూడానా అసలు. కానీ ఇక్కడ అభిషేకాలు అవేం జరగవు. చూసా విగ్రహానికి కూడా దేవుడికి ఏమి పూలు అవేం లేదు. అంటే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తున్నా మనకి చూడు న్యాచురల్గా ఉండి ఆర్కిటెక్చర్కి ఇవ్వాలి అంతే. ఎలా ఉంది? వావ్, వండర్ఫుల్, చాలా బాగుంది అక్షతమ్మ. అందరూ తప్పకుండా ఒకసారైనా వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. ఇండియన్ కల్చర్ చూడాల్సిన ప్రార్థన. మెయిన్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అని కాదు కానీ అదే అక్షతమ్మ మెయిన్ టెంపుల్ చూస్తున్నారు కదా. స్వామినారాయణ మామూలుగా మెయిన్ గాడ్ మాట. ఇక్కడ మామూలుగా కృష్ణుడు, రాధ, శివుడు, పార్వతి పెట్టారు. ఒక దగ్గర మటు మన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు. ఎక్కడ అభిషేకాలు, పూజలు అవేం లేవు ప్రస్తుతానికంటే. నార్త్ సైడ్ తెలిసిందే కదా, అవి తక్కువే ఉంటుంది. వైట్గా ఉంటాయి వాళ్ళ దేవుళ్ళు అంటారు కూడా. మనవి బ్లాక్ షేడ్ కదా వస్తుంది శిల్పం చెక్కినప్పుడు. వాళ్ళు వైట్ పాలరాయితో చెక్తారు, మనం వైట్ మంది కడప స్టోన్స్తో కదా చెక్కుతారు. సో అది అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఎవరికి వీలైతే వాళ్ళు. ఓకే, సే బాయ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.